నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే సార్. సార్, అఖండ 2 విలయ తాండవం ప్రళయమే ఇంకా బాక్సులు కాదు థియేటర్లే బద్దలైపోతాయని చెప్పేసి మన ఇండియాలో అంటూ ఉంటే, ఇప్పుడు యుఎస్ లో కూడా సేమ్ అదే రేపో నడుస్తా ఉంది అని అంటున్నారు రిలీజ్ నేపథ్యం. సో మీరేం చెప్తారు, అసలు ఎట్లా ఉంది ఇప్పుడు యుఎస్ లో? ఇప్పుడు అఖండ 2 ప్రపంచవ్యాప్తంగా రేపు రిలీజ్ అవుతా ఉంది. బట్ ఈ రోజు అక్కడ షోలు పడ్డాయి అమెరికాలో. అమెరికా నుంచి కొంతమంది రివ్యూలు ఇచ్చారు. సో ఓవరాల్ గా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ సినిమా ఎలా ఉంది, బాలకృష్ణ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్, దాదాపు 200 కోట్ల పైన బడ్జెట్. దానికి తగినట్టే ప్రీ రిలీజ్ థియేటర్కల్ బిజినెస్ 145 కోట్లు చేసింది. అట్లాగే ఓటీటీ కూడా 80 నుంచి 100 crores ఓటీటీ అయిపోయింది. ప్రొడ్యూసర్స్ సేఫ్ గా ఉన్నారు. అయితే కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు కూడా సేఫ్ అవుతారా లేదా, అసలు జనాలకి ఈ సినిమా ఎక్కుతుందా లేదా? ఎందుకంటే బాలకృష్ణ కెరీర్ లోనే దాదాపు 80 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన సినిమా అఖండ 1 2021 లో. దాని తర్వాతనే ఆయన కెరీర్ ఒక్కసారిగా పైకి లేచింది. ఆయన రెమ్యునరేషన్ కానీ బడ్జెట్లు కానీ పెరిగినాయి. అట్లాగే ఆయన తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా హిట్ ఉన్నాయి. అట్లాగే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ 3 కూడా హ్యాట్రిక్ సాధించాయి. దాంతో దీన్ని పాన్ ఇండియా సినిమాకు మలిచారు. లొకేషన్స్ ఇటు జార్జియా, ఇటు హిమాలయాలు, తర్వాత కుంభమేళా రియల్ గా కుంభమేళాలో విజువల్స్ ఇవన్నీ కూడా చేశారు. సో విఎఫ్ఎక్స్ కూడా బ్రహ్మాండంగా విఎఫ్ఎక్స్ చేశారు. ఇన్ని చేసిన ఈ సినిమా ఎలా ఉంది, రివ్యూస్ ఏం వస్తున్నాయని చూద్దాం. ముందుగా కాస్టింగ్ వస్తే నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్, ఆది పెన్శెట్టి, తర్వాత హర్షాలి మల్హోత్రా, కబీర్ దుహాన్ సింగ్, ఇలా మంచి కాస్టింగ్, పాన్ ఇండియాకి సంబంధించిన కాస్టింగ్ ఉంది. టెక్నికల్ విషయానికి వస్తే బోయపాటి సింగ్ డైరెక్టర్, రామాచంట, గోపియాచంట ఇద్దరు కూడా 14 Reels Plus వాళ్ళ బ్యానర్ మీద చేశారు. బాలకృష్ణ కూతురు కూడా ప్రజెన్స్, తేజస్విని, నందమూరి తేజస్విని ప్రజెన్స్ చేసింది. ఇక తమన్ మ్యూజిక్ చేశాడు, మన అందరికీ తెలుసు. రామ్ ప్రసాద్ బోయపాటికి రెగ్యులర్ గా కెమెరామెన్, అఖండ 1 కూడా ఆయన చేశాడు. రామ్ ప్రసాద్ కెమెరా, సంతోష్ గెటాకే కూడా పనిచేశారు, ఇద్దరు కెమెరా పర్సన్స్. సో దీంట్లో కథగా తీసుకుంటే ఫస్ట్ సినిమాకి లింక్ ఉన్న కథ. ఫస్ట్ సినిమాలో బాలకృష్ణ క్యారెక్టర్లు 2 ఉంటాయి, దీంట్లో కూడా 2 ఉంటాయి. అఘోరా క్యారెక్టర్, అఘోరా అఖండ రుద్ర సికిందర్ అఘోరా అనేది పూర్తి పేరు. ఇటు ఇంకొక క్యారెక్టర్ పేరు మురళీకృష్ణ. సో ఫస్ట్ హాఫ్ లో కథ వచ్చి ఒక కుంభమేళాతో స్టార్ట్ అయ్యి బ్రహ్మాండమైన విజువల్స్, అంటే ఓపెనింగ్ బ్యాంగే బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు. విజువల్ అంటే రియల్ కుంభమేళా కెమెరాతో, అంటే ఈ దాని ఏమంటారు, బిగ్ కెమెరాలు తీసుకొని విజువల్స్ బిగ్ స్క్రీన్ మీద చూడడం అనేది ఒక గొప్ప అనుభవంగా చెప్తున్నారు. ఎందుకంటే మనం టీవీలో ఆడ ఈడ చూస్తుంటాం, కానీ కుంభమేళా విజువల్స్ వీళ్ళు దాన్ని పర్ఫెక్ట్ గా చేసి దానికి కూడా కొంత సీజీ కూడా యాడ్ చేసి వండర్ఫుల్ గా ఉన్నాయని చెప్తున్నారు ఓపెనింగ్ విజువల్స్. అక్కడ నుంచి అఘోరా క్యారెక్టర్ ఇవన్నీ చేయడం, ఫస్ట్ హాఫ్ లో సరదాగా ఇంకా జాజికాయ సాంగ్ ఇవన్నీ నడుస్తా వస్తాయి. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ఫైట్ అవుతుంది, బ్రహ్మాండంగా ఉంది. ఫ్యాక్టరీ ఫైట్ చాలా వండర్ఫుల్ గా వచ్చిందని చెప్తున్నారు. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ కావడం, మురళీకృష్ణ ఫ్యామిలీ ఒక కష్టాల్లో ఉండడం. ఫస్ట్ హాఫ్ లో జనని కష్టాల్లో ఉంటే మళ్ళీ నేను తిరిగి వస్తానని అఘోరా డైలాగ్ కి లింక్ చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఫ్యామిలీని కాపాడడానికి అతను రావడం. ఈ నేపథ్యంలో టెర్రరిస్టులు, ముఖ్యంగా చైనాకు సంబంధించిన వాళ్ళు, అట్లాగే పాకిస్తానీ పహల్గామ్ ఇన్సిడెంట్ కూడా వాడే. సో ఇటు దేశభక్తి, తర్వాత సనాతన ధర్మం ప్రమాదంలో పడడం. ఎందుకంటే ఈ ఫారిన్ టెర్రరిస్టులు సనాతన ధర్మం మీద అటాక్ చేయడం అంటే ఇండియాలో ఒక సెంటిమెంట్ ఉంది, అదేంటంటే తమ కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు వస్తాడని వాళ్ళు నమ్ముతారు. దాన్ని ముందు బ్రేక్ చేయాలా, అంటే పునాదిని బ్రేక్ చేస్తే వాళ్ళు ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోతారో అప్పుడు మనం అటాక్ చేయాలన్న ఒక, అంటే ఇండియన్ బేసిక్ ఆత్మ ఏదైతే ఉందో భక్తి అనేది, దాన్ని దెబ్బకొట్టడానికి వాళ్ళు ట్రై చేయడం, దాన్ని కాపాడడానికి అఘోరా విశ్వరూపం చూపించడం అనే కాన్సెప్ట్ తీసుకొని చేశారని చెప్తున్నారు. అయితే దీని మీద మిక్స్డ్ అభిప్రాయాలు వస్తున్నాయి ట్విట్టర్ లో కానీ, మిగతా కొంతమంది చేసింది ఏంటంటే ఇదేమో ప్యూర్ బ్రహ్మాండమైన విజువల్ పండగ లాగా ఉంది, విజువల్ సెలబ్రేషన్ లాగా ఉంది సినిమాలు.
బాలకృష్ణ విశ్వరూపం చూపించాడు. సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని ఎలివేట్ చేసి చూపించారు. హైందవ్ అనే సాంగ్ కూడా విజువల్ గా చాలా బాగా వచ్చింది. అట్లాగే లొకేషన్స్, హిమాలయాలు కానీ, అక్కడ టెంపుల్స్, నార్త్ ఇండియన్ టెంపుల్స్ కానీ, అఘోరా విశ్వరూపం కానీ, ఇవన్నీ చాలా బాగా వచ్చాయి అనేది పాజిటివ్ రివ్యూ. అట్లాగే మురళీకృష్ణ క్యారెక్టర్ కానీ, ముఖ్యంగా ఈ అమ్మాయి సంయుక్త మీనన్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ పాజిటివ్ రివ్యూస్. నెగిటివ్ రివ్యూస్ అయితే ఇది ప్యూర్ నాన్ సెన్స్, ప్యూర్ టార్చర్. ఈ సినిమా అంత గందరగోళంగా ఉంది. మాట్లాడితే కెమెరా షేక్ కనబడతా ఉంది, ఎక్కడ చూసినా కెమెరా షేక్. తర్వాత విఎఫ్ఎక్స్ అంత గొప్పగా లేవు. బాలకృష్ణ కదలకుండానే ఇటు అంటుంటాడు, అక్కడేమో గాల్లోకి లేస్తా ఉంటాయి శవాలు. సో ఇదంతా కూడా కామెడీగా ఉంది, ఇంకొక పక్క టార్చర్ గా ఉంది. సినిమా ఎంతసేపు ఎండ్లెస్ గా ఉంది. ఎక్కువగా డైలాగులు, అది కూడా హిందూ మతం మీద డైలాగులు. ఏంటో బాబు మాకు హింస అని చాలా మంది అట్లా కూడా కామెంట్లు పెట్టారు. అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, హిందూ మతం దీంట్లో బలహీనత అదే అని చెప్పాను. ఎందుకంటే హిందూ మతాన్ని గురించి చెప్పొద్దని కాదు, అది కాంటెక్స్ట్ లో స్టోరీలో ఇన్వాల్వ్ కావాలి. నువ్వు బోధనలాగా హిందూ మతం బోధనలో అయితే ఎందుకు సినిమా చూడాలి, బయట వినొచ్చు కదా. పైగా బాలకృష్ణ హైందవ ధర్మాన్ని గురించి మాట్లాడుతుంటే అది కన్విన్సింగ్ గా లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు బయట హైందవ ధర్మం గురించి ఇప్పటి వరకు మాట్లాడాలి. ఆయన ఎప్పుడు చూసినా ఆయనకి మ్యాన్షన్ హౌస్ ఇదే గుర్తుకొస్తుంది. అమ్మాయిల మీద జోకులు, అమ్మాయిలతో క్లోజ్ గా తిరగడం. బాలకృష్ణ అని చూస్తే అది వస్తుంది తప్ప, ఆయన వచ్చి హిందూ మతాన్ని మీరు కాపాడండి, హైందవ ధర్మము సాధువులు అంటుంటే అది జనాలు కనెక్ట్ కాలేదు. అంతకుముందు ఏంటంటే ఒక చైల్డ్ సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్ అవన్నీ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి దాన్ని వదిలేసి వీళ్ళు నార్త్ ఇండియా, ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి మనం హిందూ ధర్మాన్ని చెప్పాలనేది ఒకటి. రెండోది పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనేసి వస్తున్నాడు కాబట్టి దాన్ని కౌంటర్ చేయడానికి మనం కూడా సనాతన ధర్మం చెప్పాలని బాలకృష్ణ అనుకోవడం, దానివల్ల దాన్ని ఎక్కువ లేపడం, దానివల్ల కూడా ప్రాబ్లం అని చెప్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ అంతా హింసలాగా ఉంది, మాకు కన్విన్సింగ్ గా లేదు. ఈ టెర్రరిస్టులంతా కూడా చేయడం అంటే దేశభక్తి మిక్సప్ అనేక అంశాలు వచ్చేసాయి, ఫోకస్ లేదు. మేజర్ గా ఫ్యామిలీ, స్త్రీలు, ఫ్యామిలీ, పిల్లలు అన్న కాన్సెప్ట్ సెంటిమెంటల్ గా అందరికి కనెక్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి దేశభక్తి, మతము, సనాతన ధర్మము, విదేశీ టెర్రరిస్టులు, ఇట్లా అది కన్ఫ్యూజ్ అయిపోయింది. దేంతో ట్రావెల్ కావాలి అనేది ఆడియన్స్ కి లేకుండా పోయింది. ఒక ఫోకస్ పాయింట్ మిస్ అయింది అనేది చెప్తున్నారు. మరి ఇది మాస్క్ అయితే ఎంటర్టైనింగ్ ఉందనే దాంట్లో డౌట్ లేదు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి, క్లాస్ ఆడియన్స్ కి ఇది ఎక్కుతుందా అనేది సందేహంగా ఉంది వీళ్ళు చెప్పేదాన్ని బట్టి. సో అందుకని అది కానీ ఎక్కితేమో సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఓన్లీ మాస్ మన నచ్చితే రెవెన్యూ అంత రాదు. ఎందుకంటే ఇవాళ థియేటర్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి, క్లాస్ కి తగినట్టుగానే సీట్లు డిజైన్స్ అంతా ఉన్నాయి. మీకు మాస్ వెళ్ళితే అంతంత డబ్బులు పెట్టి మాస్ చూడరు. సో అందుకని ఈ ప్రాబ్లం అయితే ఉంది. కానీ ఎక్కువ మంది అయితే బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మంచిగా ఉంది అనేది కూడా చెప్తున్నారు. ఫ్యాన్స్ కి అయితే పండుగ, మాస్ కి కూడా బాగా నచ్చే అవకాశాలు ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి, క్లాస్ కి ఎంత ఎక్కుతుంది అనే దాన్ని బట్టే ఉంది. అంటే ఇప్పుడు మనం అమెరికా ఆడియన్స్ ని బట్టి మనం చెప్పలేము. ఇక్కడ ఆయనకి బాలకృష్ణ బేస్ వేరే ఉంటది. సో వీళ్ళకి ఎక్కితే మాత్రం అది చెప్పలేము. కానీ బోయపాటి అయితే చాలా క్రాఫ్ట్ గానీ, విజువల్స్ గానీ అవన్నీ బాగుంది. తమన్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చాడు. పాటలు కూడా బయట వినడం కంటే స్క్రీన్ మీద బాగున్నాయని చెప్తున్నారు. కాబట్టి మిక్స్డ్ టాక్ ఉంది. ఎక్కువ మంది అయితే సినిమా బాగుంది అనేది చెప్తున్నారు. కొంతమంది మాత్రం తలనొప్పి, టార్చరు, కయాసు ఇట్లాంటి పదాలు వాడి రివ్యూలు చెప్తున్నారు. సో చూడాలి ఏం జరుగుతుంది. సో యుఎస్ కన్నా మనం ఇండియాలోనే కొంచెం ఏమైనా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. నార్త్ ఇండియా కనెక్ట్ అయితే ఇది వేరే రకం లెవెల్కి వెళ్తుందండి. అది అవుతుందా లేదనేది చూడాలి. నైస్ సార్, థ్యాంక్ యూ సార్.